నోటికి ముద్దొచ్చే సందర్భానికి కోల్పోవడం అనేటటువంటిది పాపం జాహ్నవి కందుల కుటుంబానికి. ఎవరైతే అమెరికాలో పోలీసుల యాక్సిడెంట్ కారణంగా చనిపోయినటువంటి అమ్మాయి ఉంది గదా! అమ్మాయికి ఇప్పుడు మన 262,00,000 అదే మన 262,00,00,000 పరిహారాన్ని సియాటెల్ గవర్నమెంట్ ఓకే చేసింది గదా! ఈ ఈ డబ్బులు తీసుకునేటటువంటి సందర్భానికి తండ్రి చనిపోయాడు. ఖచ్చితంగా 3 రోజుల ముందు. ఇది ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపుతోంది. $29,000,000 పరిహారం చెల్లిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ప్రకటనకి ఖచ్చితంగా 2 రోజుల ముందు శ్రీకాంత్ కన్నుమూశారు. సియాటెల్ నగరంలో ఈయనకి ఎందుకు చనిపోయారంటే ఈయన శ్రీకాంత్ వాళ్ళ నాన్న పేరు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హెడ్ కానిస్టేబుల్. పోలీస్ శాఖలో పనిచేసేవాడు. జాహ్నవి మరణం తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి గురై దీర్ఘకాలిక సెలవు తీసుకున్నారు. లాంగ్ లీవ్ పెట్టారు. అయితే ఈ మధ్యనే అనంతపురం జిల్లా గుంతకల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పోస్టింగ్ వచ్చింది. ప్రమోషన్ వచ్చి. దీంతో విధులకు చేరేందుకు గుంతకల్ రైల్వే స్టేషన్ నుండి ఆటోలో వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలు కర్నూలు జిల్లా ఆదోనిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కరెక్ట్‌గా ఆ తర్వాతన ఈ సెటిల్మెంట్‌ది అనౌన్స్ అయింది. శ్రీకాంత్ ఆవేదనతోనే ఇలా జరిగింది. పరిహారం గురించి తెలియకుండా వెళ్ళిపోవడం చాలా బాధాకరం అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ డబ్బుతో ఏం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాపం అమ్మాయి తల్లి.